నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికాలో డెట్రాయిట్ ఎయిర్పోర్ట్లో ఒక చైనీస్ సైంటిస్ట్, ఒక ఉమెన్ సైంటిస్ట్ని FBI అరెస్ట్ చేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హానికరమైన క్రిములున్న పాలిథిన్ బ్యాగ్స్ ఆవిడ క్యారీ చేయటం, అది కూడా పుస్తకాల్లో దాచిపెట్టి క్యారీ చేయడం అనేది వాళ్ళ FBI నోటీస్ చేసింది. నోటీస్ చేసి ఆమెను అరెస్ట్ చేసింది. గడిచిన వారం 10 రోజులు ఇది మూడో కేసు. చైనా నుంచి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం. వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారు, దానికి ఉన్న స్పెసిఫిక్ పర్పస్ ఏంటి, ఆ పర్పస్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అంటే జస్టిఫికేషన్ మెకానిజం ఏముంది, ఒకవేళ వాళ్ళు తీసుకురావాలి మిచిగాన్ యూనివర్సిటీ ల్యాబ్ కోసం అని చెప్పి ఆవిడ చెప్పారట. తీసుకురావాలి అనుకుంటే మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఏమన్నా అఫీషియల్గా కమ్యూనికేషన్ ఉందా, ఇవన్నీ కూడా FBI ప్రస్తుతం ఎగ్జామిన్ చేస్తుంది. డెట్రాయిట్ ఎయిర్పోర్ట్లో ఆవిడని అరెస్ట్ చేశారు. ఇది థర్డ్ రీసెంట్ కేసు ఇన్వాల్వింగ్ సస్పెక్టెడ్ స్మగ్లింగ్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్. ఇది చెప్పింది, సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ స్మగ్లింగ్ బయోలాజికల్ మెటీరియల్. స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? బయోలాజికల్ మెటీరియల్ క్లియర్గా తెలుస్తుంది, భారతదేశం మీద చైనా ఒక బయోవార్, అది కూడా అమెరికా ల్యాబ్స్ నుంచి చేయాలనుకుంటుంది. సో ఒకే దెబ్బకి రెండు పెట్లు, అటు అమెరికాని దుంపనాశనం చేయాలి, భారత్ని చావు దెబ్బ కొట్టాలి. ఇంతకు మించి వాళ్ళకి వేరే, పొద్దున్న లేస్తే భారతదేశాన్ని ఎట్లా నాశనం చేయాలి, టెక్నాలజికల్గా నాశనం చేయాలి, వ్యాపారపరంగా నాశనం చేయాలి, ఆరోగ్యపరంగా నాశనం చేసి భారతదేశాన్ని నిర్జన దేశంగా చేయాలి. కరోనా వైరస్ని జాగ్రత్తగా వుహాన్ ల్యాబ్ నుంచి పంపించి ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిందో చైనా మనకి తెలిసిందే. ఇవాళ ఏంటంటే, మనం రష్యా నుంచి PU-160M బాంబర్ని మనం తీసుకొస్తున్నాం అనగానే చైనాకి అరికాల నుంచి మంట మొదలైందనమాట. మామూలుగా లేదు, అది నెత్తికెక్కింది. ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక బాంబర్ ఉంది, H-6 బాంబర్ ఉంది, అది సరిపోదు. ఈ PU-160M అనే బాంబర్ రష్యా నుంచి మనం తీసుకోబోతున్నది, లేదా రష్యా ప్రతిపాదన చేస్తుంది తీసుకోవాలని. అది ఒకేసారి 12 న్యూక్లియర్ మిసైల్స్ని, లేకపోతే మామూలు క్షిపణుల్ని క్యారీ చేయగలదు. 12,300 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది, ఎక్కడ రీఫ్యూలింగ్ అవసరం ఉండదు. గంటకు 2,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అండ్ 4 పైలట్లు ఉండాలి దాంట్లో, అందరు కూడా ట్రైన్డ్, అండ్ దాని ఆపరేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మెకానిజం కూడా, అంటే దాని టైల్ ఎండ్లో రాడార్ సిస్టమ్ ఉంటుంది. వెనకాల నుంచి ఒకవేళ దాన్ని చుట్టుముట్టి, ఆ బాంబర్ని చుట్టుముట్టి ఏమైనా ఈ శత్రు దేశాల డ్రోన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, జెట్స్ కానీ దాడి చేయాలని ప్రయత్నం చేస్తే వెనకాల నుంచి ఉన్న రాడార్ నుంచి సిగ్నల్స్ అంతే. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తోటి వెనకాల నుంచి మిసైల్స్ని, టైలెండ్ నుంచి మిసైల్స్ని పంపించే వ్యవస్థ దానికి. ఇలాంటి PU-160M మన దగ్గరికి వస్తుంటే మరి ఎలా భారత్ని ఎదుర్కోవాలి? రేపొద్దున భారతదేశం ఆసియాలో సూపర్ పవర్ అయిపోతుందేమో, అయిపోతే మన స్టేటస్ వలగాడికి పోతుందేమో. ఇది చైనా ప్రెసిడెంట్ జీ పింగ్ ఆలోచన అనమాట. ఇంత క్లియర్గా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ప్యారలల్, ఎప్పుడు వాళ్ళు ప్యారలల్ వర్క్స్ చేస్తుంటారు. సైమల్టేనియస్గా 2 నెంబర్ సామాను పంపించడం ట్రేడ్లో భాగంగా. రెండోది ఏంటంటే, ఇట్లాగా ఈ అడ్డమైన క్రిముల్ని, కీటకాలని పార్సిల్స్లో పెట్టి ల్యాబ్లకి పంపించి అమెరికా ల్యాబ్లో ప్రయోగాలు చేయించేసి భారతదేశం మీద వదలడం స్పష్టంగా కుట్ర. FBI అనుమానాలు ఉన్నాయి, ఆ దిశగా సైంటిస్ట్ని వాళ్ళు విచారించారు. ఇంకా అందులో FBI అథారిటీస్ సే ది సైంటిస్ట్ had previously sent biological material linked to certain worms and requiring a government permit. దీనికి ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి. కొన్ని వార్మ్స్ పంపించింది ఇంతకుముందు కూడా. ఎవరికి పంపించింది? యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ల్యాబ్కి పంపించింది ఆవిడ. FBI కోర్టులో ఫైల్ చేసిన రిపోర్ట్ ఈ విషయాన్ని ప్రస్తావన చేసింది. గైడ్లైన్స్ ఫర్ ఇంపోర్టింగ్ బయాలజికల్ మెటీరియల్స్ ఇంటూ ది US ఫర్ రీసెర్చ్ పర్పస్ ఆర్ స్ట్రింజెంట్ బట్ క్లియర్, అండ్ యాక్షన్స్ లైక్ దిస్ అండర్మైన్ ది లెజిటిమేట్ వర్క్ ఆఫ్ అదర్ విజిటింగ్ స్కాలర్స్. ఈ మాట అన్నది ఎవరంటే, US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్కి ఫీల్డ్ ఆపరేషన్స్ హెడ్గా ఉన్న జాన్ నోవాక్ ఈ మాట చెప్పారు. ఉన్నది ఎవరో సర్టన్ గైడ్ లైన్స్, ఏది పడితే అది తీసుకొచ్చేస్తే మేము ఒప్పుకోం, ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాం ఆ విషయంలో అని చెప్తూ, రీసెర్చ్ పర్పస్ అయినా సరే చాలా స్ట్రింజెంట్గా ఉంటాయని. ఈ మధ్య కాలంలోనే అంటే గడిచిన ఆదివారం చూస్తే ఒక చైనీస్ సైంటిస్ట్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ? US ల్యాండ్ అవ్వగానే. వేర్ షీ స్టడీయింగ్ ఎట్ హౌజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వుహాన్. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంటే, వుహాన్లో ఉన్న హౌజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చింది. షీ ప్లాన్ టు వర్క్ ఫర్ ఎ ఇయర్ ఆన్ ఎ ప్రాజెక్ట్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్. అది జరిగింది. అది
అంటే ఇప్పుడు వచ్చిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో ఒక ఏడాది ప్రాజెక్ట్ చేయాలి. ఆవిడ వచ్చిందేమో హౌసాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వుహాన్. వుహాన్ అనగానే మనకి వెన్నులో వణుకు మొదలవుతుంది. కరోనాని ప్రపంచం మీద వదిలి దునుమాడేసింది కరోనా. 2020-21 కరోనా చేసిన బీభత్సం మనకి తెలుసు కదా, వేల కొద్ది మరణాలు. ఈ బయోవార్ చేసి స్పేస్ వార్ లేకుండా చేద్దాం, స్టార్ వార్ లేకుండా చేద్దాం అనే ధోరణిలో చైనా ప్రయత్నం చేస్తుంటే అది స్పెసిఫిక్ గా భారత్ మీద టార్గెట్ చేసే విచారణలో ఇది ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశం. అకార్డింగ్ టు FBI ఆవిడ షిప్మెంట్స్ ఏమున్నాయంటే ఒక ఇంక్లూడింగ్ వన్ హిడెన్ ఇన్ ఎ బుక్ వర్ ఇంటర్సెప్టెడ్. పుస్తకంలో ఏదో దాచిపెట్టితే దాన్ని అది కనుక్కుంది, తీశారు వాళ్ళు బయటికి. ఇన్సర్ట్ లాస్ట్ ఇయర్ అండ్ ఎర్లియర్ దిస్ ఇయర్ 2 సార్లు, కింద సంవత్సరం కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ది మెటీరియల్స్ ఇన్వాల్వ్ సర్టన్ వార్మ్స్ అండ్ రిక్వైర్ గవర్నమెంట్ పర్మిషన్ టు సెండ్. చైనా చేసే దాంట్లో, పంపించే దాంట్లో, అందులో రహస్యంగా వార్మ్స్, ఆ క్రిమి కీటకాలని, ఆ బ్యాక్టీరియాని క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో యుఎస్ ఎయిర్పోర్ట్స్ లో దిగంగానే థరో చెక్ ఉంటుంది, మామూలుగా కాదు, స్కానింగ్ ఉంటుంది. పుస్తకాల్లో దాచిపెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది నిజంగా రీసెర్చ్ పర్పస్ మీద వస్తే. పైపెచ్చు ఆవిడ ఆరిజినే సస్పీషియస్. ఆవిడ ఆరిజిన్ ఎక్కడి నుంచి? వుహాన్ నుంచి వస్తుంది. వుహాన్లో ఎక్కడ? ఆవిడ ఒక యూనివర్సిటీ, హౌసాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తుంది. ది కోర్ట్ ఫైలింగ్ డస్ నాట్ సే వెదర్ ద మెటీరియల్ వాస్ డేంజరస్, బట్ యుఎస్ అటార్నీ జెరోమ్ గార్గాన్ జూనియర్, యుఎస్ అటార్నీ చెప్తున్నాడు, జెరోమ్ గార్గాన్ జూనియర్ అయితే ఆయన చెప్తున్నారంటే సచ్ స్మగ్లింగ్ పోజెసెస్ సెక్యూరిటీస్. ఒకవేళ అది హానికరం కాదు అనుకున్నప్పుడు ప్రాపర్ పర్మిషన్ తీసుకొని దాన్ని అక్కడ చైనీస్ ఎయిర్పోర్ట్ లోనే దానికి సంబంధించిన డిక్లరేషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత ఎస్ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ దిస్ అని చూపించాలి. అంటే చైనీస్ ఎయిర్పోర్ట్లు ఎందుకు వదిలేశారు? పర్పస్ఫుల్లీ వదిలేశారు. అంటే ప్రపంచ మానవాళి వినాశనానికి చైనా ఎలాగ తహతహలాడుతుందో రేపు పొద్దున ఆ వినాశనం వాళ్ళకు కూడా దాపురిస్తుందనే విషయాన్ని ఎందుకు కన్వీనియంట్ గా జీపింగ్ సర్కార్ విస్మరిస్తుందనేది అర్థం కావట్లేదు. ఓ పక్క వెస్ట్ పాకిస్తాన్తో గొడవ, వాళ్ళు కట్టి $50 బిలియన్ పెట్టి కట్టిన గ్వాదర్ పోర్టు గాలికి వెళ్ళిపోయింది, అక్కడికి రాని ఇట్లా వాళ్ళు బెలుచీలు. అండ్ వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కాస్త కాకెత్తుకుపోయింది వీళ్ళ దెబ్బకి. అండ్ పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయ్యే దిశగా నడుస్తున్నప్పుడు పాకిస్తాన్ మీద పెట్టిన ఖర్చు ఎట్లా రాబట్టుకోవాలో తెలియక భారతదేశం మీద ఏడుపుతోటి, అండ్ దాంతో పాటు ఆ చుట్టుముట్టి ఉన్న దేశాల్లో ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్లోను చైనాలోను ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడానికి చైనా, పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడానికి చైనా కంకణం కట్టుకుని బంగ్లాదేశ్లో సిలిగురికి మన వైపు ఉన్న సిలిగురి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక బ్రిటిష్ ఎయిర్ బేస్ని 1931లో బ్రిటిషర్స్ వాడిన ఎయిర్ బేస్ని ఎయిర్పోర్టుగా రూపాంతరం చెందించి దాని కిందనే బంకర్స్ నిర్మించి అక్కడ ఉగ్రవాదులకు స్థావరాలు కట్టే ప్రయత్నంలో ఉన్న చైనా ఇవాళ క్రిమి కీటకాలని అమెరికా పంపించి భారతదేశం మీద బయోవార్కి దారి తీసిందంటే, అలాంటి చర్యలకు పాల్పడిందంటే ఎందుకు క్షమించాలి? చైనా ఎందుకు క్షమించాలి? అండ్ ఇంకోటి, ఆ సైంటిస్ట్, ఆ ఉమెన్ సైంటిస్ట్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు, వెన్స్డే బుధవారం నాడు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక బయాలజిస్ట్ మైఖేల్ షపీరా ఏం చెప్తున్నారంటే, ది కేస్ డస్ నాట్ అపియర్ టు ఇన్వాల్వ్ డేంజరస్ మెటీరియల్ బట్ యాడెడ్ దట్ దేర్ ఆర్ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ షిప్పింగ్ బయాలజికల్ శాంపిల్స్. బయాలజికల్ శాంపిల్స్ షిప్పింగ్ లో ఖచ్చితంగా ఉంటాయి. అదేంటో టెస్ట్ చేస్తే కదా అది డేంజరస్ కాదా అని తెలిసేది. ఒకవేళ డేంజరస్ కానప్పుడు పుస్తకంలో దాపెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దిస్ అరెస్ట్ ఫాలోస్ చార్జెస్ లాస్ట్ వీక్ అగైన్స్ట్ 2 other Chinese scientists accused of trying to smuggle a toxic fungus into the US. కిందటి వారమే 2 చైనీస్ సైంటిస్టుల్ని టాక్సిక్ ఫంగస్ క్యారీ చేస్తున్నందుకు గాను ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. ఫాలోడ్ బై దిస్ ఈ వార్మ్స్ తీసుకొస్తుంది, క్రిమి కీటకాలను తీసుకొస్తుంది. One was sent back to China from Detroit airport last year, while the other researcher at the University of Michigan was arrested and remains in custody. ఒకళ్ళు చైనా పంపిస్తే ఇంకోళ్ళు కస్టడీలో ఉన్నారు, ప్రస్తుతం ఇవాళ కస్టడీలో ఉన్నారు. సో ఇప్పటికీ ఇలాంటివి 3 కేసులు. చైనా నుంచి వాళ్ళు ఎందుకు మిషిగాన్ యూనివర్సిటీకి వస్తున్నారు, అది కూడా వుహాన్ నుంచే ఎందుకు వస్తున్నారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అండ్ భారత్ మీద బయోవార్ చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది అనడానికి ఎంతకన్నా పెద్ద సాక్ష్యాలు లేవు. వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా అమెరికాకి వెళ్తున్నాం, అక్కడ ఏదో రీసెర్చ్ పర్పస్ అని చెప్పి అక్కడ తయారు చేసే వైరస్ ని మన మీద వదలటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చైనాకి బలమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది. ఎక్కడ భారతదేశం ఏషియాలో సూపర్ పవర్ అయిపోతుందో ఇప్పటికే
ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చిన తరుణంలో చూసి ఈర్ష్య పట్టడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.